అమ్మా, మా పిల్లలు కూడా ఇలాగే కష్టపడాలా అమ్మా? వాళ్ళు బాగుపడటం మీకు ఇష్టం లేదా? అది కాదండి, ఇక్కడికొచ్చి ఫ్యాక్టరీ పెడతానని చెప్తున్న పార్థసారథి గారి మీద నమ్మకం లేక సంతకం చేయను అంటున్నాను. ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే దానికి ఇన్ని ఎకరాల భూమి ఎందుకు? వాళ్ళు ఏం చేయబోతున్నారని డీటెయిల్స్, అసలు ఆ ఫ్యాక్టరీ ఏంటనేది చెప్పాలి కదా. ఇక్కడ ప్రజలకి అన్ని విషయాలు చెప్పి ప్రజా అభిప్రాయ సేకరణ చేసి తర్వాత ఎన్ఓసి మీద సంతకాలు తీసుకోవాలి. అలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు అంటే ఈయన ఏదో మోసం చేస్తున్నారు. ఆ విషయం మీరెవరూ ఆలోచించట్లేదు. వీళ్ళ చేతుల్లో ఈ ఊరు, నా అనుకునే మనుషులు, ఈ ఊరి జనం మోసపోవడం ఇష్టం లేక నేను సంతకం చేయను అంటున్నాను, కానీ వేరే ఏ స్వార్థంతో కాదు. వీర్రాజు గారు, భక్తవత్సలం గారు, అలాగే ఈ ఊరు పెద్దలకి నా నమస్కారాలు. నేనేదో ఈ ఊరిని బాగు చేయాలని, ఇక్కడ కరువు ఉందని తెలుసుకుని వచ్చాను. ఫ్యాక్టరీ కట్టించి ఈ ఊరిని ఆదుకుందామని వచ్చాను. కానీ నన్నే మోసగాడని అవమానిస్తున్నారు. అయ్యో, ఆ అమ్మాయి మాటలే పట్టించుకోకండి. దయచేసి మా రైతుల్ని చూసి మీ మనసు మార్చుకుని మాట్లాడండి. సరే, మీకు రేపటిదాకా టైం ఇస్తున్నాను. రేపు డైరెక్ట్గా భక్తవత్సలం గారి ఇంటికే వస్తాను. అగ్రిమెంట్ కావాలనుకుంటే మీరు పొలం అమ్మండి, లేదంటే ఇక మీకు మాకు సెలవు. అక్క, వెళ్దాం పదండి. తాతయ్య, మీరేం వరి అవ్వకండి, పదండి వెళ్దాం. చా, ఈ ముసలోడేంట్రా ఇంత పెద్ద షాక్ ఇచ్చాడు? ఎంత తాగినా ఎక్కట్లేదు. అయ్యా, రాపేయమంటారా? అయ్యా, ఇన్ని రోజుల నుంచి మీ దగ్గర పనిచేస్తున్నాను. మీ పెదనాన్నగారి దగ్గర పనిచేస్తుంటే 200 ఎకరాలు కాకపోయినా కనీసం 2 ఎకరాలను రాసిచ్చేవారేమో. వదిలే. అయ్యా, మీ చెల్లెలు అంబికా గారు వచ్చారు. ఏమ్మా చెల్లెమ్మా, నువ్వు రాంగ్ అడ్రస్కి వచ్చావు. లేదన్నయ్య, రైట్ అడ్రస్కే రైట్ టైంలోనే వచ్చాను. సారీ చెల్లెమ్మా, ఏదో మీ నాన్న ఇచ్చిన షాక్కి ఇలా తాగాల్సి వచ్చింది. పర్లేదు. మీ నాన్న లక్ష్మికి 200 ఎకరాలు రాయడమేందమ్మా? నాకేం అర్థం కావట్లా. నాకు అదే అర్థం కావట్లేదు అన్నయ్య. ఆ 200 ఎకరాల్ని ఎలాగైనా ఆ లక్ష్మి చేత సంతకం పెట్టించుకోవాలి. ఆ లక్ష్మి జగముండమ్మా, సంతకం పెట్టను అంటే పెట్టనంటుంది కదా. అన్నయ్య, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. నేనా? ఆ పార్థసారథి గారు కమిషన్ ఇస్తానన్నారు కదా. అంటే నువ్వు అతను? అవును, నీతో కలిపి అందరం ఈ ప్రాజెక్ట్లో భాగమే. అంటే
మనిద్దరం క్రైమ్ పార్ట్నర్సా చెల్లెమ్మా? ఆ లక్ష్మి చేత సంతకం చేయిస్తే నీకు 2% చొప్పున ఎంతొస్తుందో నువ్వే లెక్కేసుకో. చెప్పాడమ్మా, 20 కోట్లు వస్తుందని చెప్పాడు. అన్ని కోట్లు వచ్చేటప్పుడు ఏమైనా చెయ్యొచ్చు కదా అన్నయ్య. చేయొచ్చమ్మా, ఏమైనా చేయొచ్చు. ఆ లక్ష్మి సంతకం పెట్టాలంటే ఆ లక్ష్మికి ఇష్టమైన వాళ్ళని అడ్డు పెట్టుకుని బెదిరిస్తే అది ఖచ్చితంగా సంతకం పెడుతుంది. ఆ లక్ష్మికి ఇష్టమైన వాళ్ళు ఎవరో చెప్పమ్మా. మా వదిన యమున. యమునానా? యమున వద్దని కిడ్నాప్ చేస్తే మన పని అయిపోతుంది. అయితే ఇప్పుడే వెళ్ళి కిడ్నాప్ చేసేస్తాను. ఇప్పుడు కాదు, అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు రండి. వచ్చి యమున వద్దని తీసుకెళ్ళిపోండి. అలాగే చెల్లెమ్మా, అలాగే. మీకోసం ఎదురు చూస్తూ ఉంటానన్నయ్య, జాగ్రత్తగా రండి. అలాగే చెల్లెమ్మా, అలాగే. అయ్యా, మీకు మా అందరికంటే ఆ పని మనిషి ఎక్కువైపోయిందా? తాతయ్య, ఏంటి తాతయ్య పడుకోకుండా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదురా. నాకు తెలిసి నువ్వు అత్తయ్య అన్న మాటల గురించి ఆలోచిస్తున్నావు కదా? అదేం లేదురా. అంబికకి పద్మాక్షికి నా ఆలోచన అర్థం కావడం లేదు. పుట్టిన ఊరి గురించి మర్చిపోతే పుట్టగతులుండవురా. ఈ మట్టిలోనే పుట్టాము, ఈ మట్టిలోనే పెరిగాం, ఈ మట్టిని నమ్ముకొనే ఆస్తులు సంపాదించుకున్నాం. నువ్వు పుట్టకముందు ఈ ఊరిని బాగు చేయడం కోసం మీ నాన్న పడిన తపన అంతా ఇంత కాదురా. అలాంటి తపన మళ్ళీ లక్ష్మిలోనే కనిపించాయి. అందుకే తన పేరు మీద ఆ 200 ఎకరాలు రాసేశాను. తాతయ్య, నాకంతా అర్థమైంది. అత్తయ్యలు కూడా నెమ్మదిగా అన్నీ అర్థం చేసుకుంటారులే. తాతయ్య, నువ్వు వెళ్ళి పడుకో. తాతయ్య, నువ్వు వెళ్ళి పడుకో తాతయ్య.